అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు ఫిబ్రవరి 7, 1999వ సంవత్సరం. భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే టెస్ట్ చరిత్రలో అసాధారణ ఘనత సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. పాకిస్తాన్‌తో తన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ మైదానంలో కుంబ్లే తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు 10 వికెట్లను అన్నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది టెస్ట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘనత. ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా కుంబ్లే పేరు చరిత్ర పుటల్లో చేరింది. ఇంతకు ముందు ఈ ఫీట్ సాధించిన ఏకైక బౌలర్ ఇంగ్లాండ్‌కు చెందిన జిమ్ లేకర్. అతని సరసన నిలిచిన భారతీయుడు అనిల్ కుంబ్లే. ఈ మ్యాచ్‌లో కుంబ్లే చేతికి గాయం ఉన్నప్పటికీ నొప్పిని లెక్క చేయకుండా బౌలింగ్ చేశాడు. ప్రతి ఓవర్‌లో పట్టుదల, క్రమశిక్షణ, జట్టు కోసం త్యాగం అన్నీ స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రదర్శనతో భారత క్రికెట్ అభిమానుల హృదయాల్లో కుంబ్లే స్థానం మరింత బలపడింది. ఇది కేవలం ఒక వ్యక్తిగత రికార్డు మాత్రమే కాదు, దేశానికి వచ్చిన గొప్ప గౌరవం. ఒక మ్యాచ్, ఒక ఇన్నింగ్స్, 10 వికెట్లు. అనిల్ కుంబ్లే భారత క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన లెజెండ్. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.